క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో దేవుని శక్తివంతమైన హస్తానికి మరియు శక్తికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. దేవుని బలమైన చేతి క్రింద మిమ్మల్ని మీరుగా తగ్గించుకుంటే ఆయన తన మంచి సమయంలో మిమ్మల్ని పైకి లేపుతాడు. కాబట్టి దేవుని బలమైన శక్తి క్రింద మిమ్మల్ని మీరు తగ్గించుకోండి మరియు సరైన సమయంలో ఆయన మిమ్మల్ని గౌరవంగా పైకి లేపుతాడు. ఎందుకంటే దేవుడు మీలో పనిచేస్తున్నాడు. ఆపై అతను కోరుకున్నది చేయడానికి మీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే దేవుడు మీలో పనిచేస్తున్నాడు. తనకు ఇష్టమైనది చేయడానికి మీకు బలమును మరియు శక్తిని ఇస్తున్నాడు. దేవుడు తన బలమైన చేతి మరియు శక్తి క్రింద మనము తగ్గించుకోవాలని కోరుకునే ప్రత్యేకమైన మార్గంపై ఈరోజు మనము దృష్టి పెడదాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 1వ వచనంలో ఇలా చెప్తుంది, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను? మా వర్తమానాన్ని ఎవరు నమ్మారు? మరియు ప్రభు బాహు ఎవరికి బయలుపరచబడింది? తరువాత వచనాలలో సిలువపై క్రీస్తు విమోచన కార్యం గురించి మనకు బైబిల్ చెప్తుంది. దీని అర్థము దేవుడు తన బాహువును మరియు శక్తిని బయలుపరిచిన విధానము యేసుని బాధ పెట్టడానికి, మన కోసము చనిపోవడానికి, పాతి పెట్టడానికి మరియు మన రక్షణ కోసము తిరిగి లేవడానికి పంపడం ద్వారా సిలువపై క్రీస్తు విమోచన కార్యము దేవుని గొప్ప పని అయి ఉన్నది. దేవుని శక్తివంతమైన చేతికి మనము లొంగిపోయే ఒక మార్గం ఏమిటంటే క్రీస్తు సిలువ ద్వారా మన కోసము చేసినదంతా ప్రత్యక్షతతో మనల్ని మనము నింపుకోవడము మరియు దేవుడు ఈ ప్రత్యక్షతను ఉపయోగించి మనలో క్రీస్తును ఏర్పరచడానికి అనుమతించడము. సువార్త రక్షణకు దేవుని శక్తి అని గుర్తించుకోండి. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనము. గ్రహించండి, చాలా ముఖ్యమైన విషయము. క్రీస్తు ద్వారా దేవుడు మీకోసం ఏం చేశాడో మీరు అర్థం చేసుకోకపోతే మీరు దేవునికి సహకరించలేరు మరియు మీరు చేయవలసిన విధంగా ఆయనకు మిమ్మల్ని మీరు అప్పగించుకోలేరు. దేవుడు ప్రస్తుతము మీ జీవితంలో చేస్తున్నదంతా యేసు విమోచన కార్యము ద్వారా ఆయన మిమ్మల్ని సాధించిన పనిపై ఆధారపడి ఉంటుంది. దేవుడు తన ఆత్మ ద్వారా క్రీస్తు ద్వారా మీ జీవితంలో చేస్తున్న దైవిక పనిని మీరు అర్థం చేసుకోవాలని మరియు మిమ్మల్ని మీరు ఆయనకు మరింతగా అప్పగించుకోవాలని కోరుకుంటున్నాడు. తద్వారా ఆయన మీలో క్రీస్తును ఏర్పరిచి మీ ద్వారా తన మహిమను వ్యక్తపరిచే తన పనిని పరిపూర్ణం చేయగలడు. ఆమెన్. ప్రార్థనలు ఏకీభవించండి. ప్రియమైన తండ్రి, క్రీస్తు ప్రత్యక్షత నా హృదయంలో నింపుతున్నందుకు మీకు ధన్యవాదాలు. నా జీవితంలో మీ బలమైన చేతికి మరియు శక్తికి యేసు నామములో నేనుగా అప్పగించుకుంటున్నాను. ఆమెన్.